Hi, hello everyone. Welcome to my channel all about experience. హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా నెంబర్ 3 రెసిపీగా మనము గుంత పొంగనాలు లేదా పుల్లుట్లు అని తెలుగు రాష్ట్రాల్లో, పడ్డు అని కర్ణాటకలో, పానీయారం అని కేరళ సైడ్ పిలిచే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇవాళ తెలుసుకుందాం. ఇన్ హెల్దీ వర్షన్ అనమాట. సో అందులోకి నేను ఇక్కడ పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీ బాగా వేయించుకున్నాను. చింతపండు కూడా బాగా నానబెట్టుకొని, ఇంకా అందులో కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అలాంగ్ విత్ దట్ ఈ కొబ్బరి చూడండి, నాకైతే చాలా నచ్చేసింది. నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను. గ్రేటెడ్ కోకోనట్ ఎంత లాంగ్ స్ట్రింగ్స్ ఉందంటే నాకు చూడడానికి భలే బాగా అనిపించింది. సో అది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అలా తిప్పుకున్న తర్వాత మిక్సీ తర్వాత నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఫస్టే కనుక కొత్తిమీర వేసేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అంత మంచి టేస్ట్ ఉండదు అనమాట. సో ఇలాగా తర్వాత ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఈ చట్నీతో తింటే ఈ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం మామూలుగా ఇలానే తింటాం కాబట్టి సో ఐ ప్రిఫర్ టు మేక్ ఈ పల్లీల చట్నీ, లేదా ఒక్కొక్కసారి కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. ఇప్పుడు మనం యాక్చువల్ రెసిపీలోకి వెళ్ళిపోతాము. ఇలాగా చాపర్లో క్యారెట్, కొంచెం అల్లం, ఒక ఆనియన్ మీడియం సైజ్ది అండ్ నేను ఇక్కడ కొత్తిమీర కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని కొంచెం చాపర్లో వేసి సన్నగా చాప్ చేసేసుకోవాలన్నమాట. ఈవెన్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ఇలా సన్నగా ఉంటే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు యాక్చువల్గా దే వోంట్ పాయింట్ అవుట్, అది ఏమంటారు ఆనియన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. సో దిస్ ఆల్సో వన్ స్మాల్ టిప్. నా దగ్గర గ్రీన్ చిల్లీ లేదు, సో మర్చిపోయాను, అందుకని గుర్తు చేసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ. సో గ్రీన్ చిల్లీ ఉంటే బాగుంటుంది ఈ కాంబినేషన్కి, ప్రిఫరబుల్లీ అనమాట. సో ఇలాగ చాప్ చేసుకున్న మిక్చర్కి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ దోస పిండి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనం కావాలంటే కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఏ క్రిస్పీ టెక్స్చర్, బట్ నేను ఇక్కడ ఓన్లీ దోస పిండితోనే వేస్తున్నాను. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది, ఈసారి ఇలానే తిందాము అని. యూజువల్లీ నేను చాలాసార్లు యాడ్ చేస్తాను బొంబాయి రవ్వ కూడా కొంచెం. అండ్ కరివేపాకు కూడా చాలా సన్నగా చాప్ చేసుకొని సిజర్స్తో కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట. కొంతమంది చాలా దప్పంగా వేస్తారు, అంటే మందంగా వేస్తారు పిండి, బట్ ఐ ప్రిఫర్ టు మేక్ లైక్ దిస్. నేనైతే కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసుకొని చేశాను. ఎస్పెషలీ వెజిటబుల్స్ చాలా యాడ్ చేసినప్పుడు ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఒకసారి ట్రై చేయండి. సో వాటర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి లోపల అలాంగ్ విత్ దట్ వెజిటబుల్స్ కొంచెం స్పేస్ వచ్చి బాగా ఉడుకుతుంది అండ్ స్పాంజీగా ఉంటుంది అనమాట. దప్పంగా వేస్తే కొంచెం నాకు ఎందుకో కొంచెం గట్టిగా వస్తాయి గుంత పొంగనాలు అని అనిపిస్తుంది అనమాట. అలా దోస పిండి కన్సిస్టెన్సీ కాకుండా ఇలాగా ఇడ్లీ బ్యాటర్ లాగా గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వేసుకుంటే నిజంగా చాలా స్పాంజీగా ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మఫిన్స్, కప్ కేక్స్ లాగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలాగా వన్ సైడ్ నేను లిడ్తో కవర్ చేశాను. కొంచెం సేపు ఆ స్టీమ్కి కొంచెం బాగా బాయిల్ అవుతాయి. వెజ్జీస్ కూడా ఉన్నాయి కదా, పచ్చి వెజ్జీస్ అన్నట్టు. సో ఇలాగ కాలిన తర్వాత ఒక సైడు స్పూన్తో మనం ఫ్లిప్ చేసేసుకోవాలి. సో ఇలాగా ఈ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఎస్ ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు. ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ ఇలాంటివి ఇస్తే మనం చాలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇది హెల్దీ వర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అని కూడా మనం చెప్పచ్చు. అఫ్కోర్స్ మనం దోశలు, ఇడ్లీలు సౌత్ ఇండియన్స్ ఎక్కువగానే తింటాము, బట్ స్టిల్ యాడింగ్ మోర్ వెజ్జీస్ మేక్స్ ఇట్ హెల్దీయర్ అనమాట. సో ఇలాగా నేనైతే ఆదిల్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటాడు చాలా ఇష్టంగా వీటిని. నేను ఎప్పుడు వీక్లీ ట్వైస్ అన్నా నేను ఆదిల్కి ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇలాగ చిన్న బాక్స్లో చట్నీ ప్యాక్ చేసి ఈ గుంత పొంగనాల్ని ప్యాక్ చేసేసాను అనమాట ఫర్ ఏ బ్రేక్ఫాస్ట్ అనమాట. నచ్చిందా రెసిపీ? అయితే ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మీరు కూడా ఫర్ యువర్ కిడ్స్. If you like the content, please like, share and subscribe to my channel all about experience. Stay tuned to my channel.